कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड, इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. నమస్తే నాగేశ్వర్ గారు. ఊహించని విధంగా రష్యాపై ఉక్రెయిన్ దాడి చేసింది. రష్యా భూభాగం మీద నుంచే రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో 41 రష్యన్ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. సార్, ఇది 18 నెలలుగా చేస్తున్న వ్యూహాత్మక ఆపరేషన్ అండి సార్. ట్రంప్ చెప్తూ ఉన్నారు పదే పదే ఈ యుద్ధాన్ని ఆపగలను అని చెప్పి, కానీ ఆపే పరిస్థితి రావడం లేదు. పుతిన్ కూడా ఈ మధ్యగా ట్రంప్ అన్నారు కదా సార్, పిచ్చోడు పుతిన్ అని చెప్పేసి. సో ఏంటి సార్ ఈ ట్రంప్ వైఖరి ఏంటి? ఈ ఉక్రెయిన్ వైఖరి కన్నా కూడా ఈ ట్రంప్ వైఖరి యుద్ధం ఆపాలనే అంటాడు. దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు సక్సెస్ కావడం లేదు. ట్రంప్ వైఖరి ఉక్రెయిన్ యుద్ధం ఆపాలని, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ ఎందుకు ఆపలేకపోతున్నాడు అన్నది కీలకమైన పాయింట్ మనకి ఇక్కడ. సో ఎందుకు మరి 24 గంటల్లో నేను అధికారంలోకి వస్తే 24 గంటల్లో యుద్ధం ఆపుతాను అన్నాడు. మరి ఇన్ని రోజులు అయిపోయింది, ఇప్పటికీ 100 రోజులు దాటిపోయింది, కానీ ఎలాంటి పురోగతి లేదు. దానికన్నా ముందు ఉక్రెయిన్ ఈ రకమైన దాడి ఎందుకు చేసింది అది మొదటిగా మనకు అర్థం కావాలి. ఫస్ట్ క్వశ్చన్ ఇందులో. రెండో క్వశ్చన్, ట్రంప్ శాంతి ప్రయత్నాలు ఎందుకు సక్సెస్ కావడం లేదు. మూడో క్వశ్చన్ ఇందులో రావాల్సింది రష్యా ఉక్రెయిన్ వైఖరిలో ఉన్న తేడా ఏంటి యుద్ధం ఆపటానికి. నాలుగో క్వశ్చన్ వస్తుంది, ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద వే అవుట్ అని. సో ఇందులో మొదటిది దానికి మీకు ఉక్రెయిన్ ఈ రకమైన వ్యూహాత్మక దాడి ఎందుకు చేసింది, దీనికి కారణం ఏంటంటే ప్రపంచమంతటా ఈవెన్ ఉక్రెయిన్ సమర్థించే పక్షాలలోనూ ఉన్నటువంటి ఒక పాపులర్ పర్సెప్షన్ ఏంటంటే యుద్ధ భూమిలో ఉక్రెయిన్ చతికిలా పడింది, దెబ్బతిన్నది, రష్యా పైచేయి సాధించింది అని. వాస్తవం కూడా అదే. ఎందుకంటే 20% ఉక్రెయిన్ టెరిటరీని రష్యా ఆల్రెడీ ఆక్రమించుకొని ఉంది. 2014లో క్రిమియాను ఆక్రమించింది. తర్వాత 2022లో స్టార్ట్ అయినటువంటి వార్లో కూడా రష్యా ఏకంగా 20% భూభాగాన్ని ఆక్రమించింది. అది ఒక సందర్భంలో అమెరికా ఇచ్చినటువంటి ఆయుధాలని యుద్ధంలో చాలా కాలం పాటు అది డిఫెన్స్కి మాత్రమే వాడాలి, రష్యాలోని భూభాగాల పైన టార్గెట్ చేస్తానికి వాడకూడదు అని అమెరికా యూరప్ కండిషన్స్ పెట్టింది. కానీ బైడెన్ ప్రభుత్వ చివరి దశలో ఈ కండిషన్ కాస్త సడలిస్తే అమెరికా ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్ రష్యాలోని కరస్క్ ప్రాంతంలో కొంత భూభాగాన్ని ఆక్రమించింది. తర్వాత ట్రంప్ అధికారంలోకి వచ్చాక మధ్యలో జెలెన్స్కీ వైట్ హౌస్లో అవమానము, ఈ సమయంలో యుక్రెయిన్కు ఇంటెలిజెన్స్ సహాయాన్ని, మిలిటరీ సహాయాన్ని ఆపేశాడు. అది అదనుగా చేసుకుని రష్యా ఈ కరస్క్ ప్రాంతంలో కోల్పోయిన భూభాగంలో చాలా భాగాన్ని తిరిగి క్యాప్చర్ చేసుకుంది, 90% రీక్యాప్చర్ చేసుకుంది. ఈ వివరాలను చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి, బ్యాటిల్ ఫీల్డ్ అడ్వాంటేజ్ క్లియర్గా రష్యాకు వచ్చింది. ఉక్రెయిన్ ఈజ్ ఆన్ ఏ బ్యాక్ సీట్. ఉక్రెయిన్కి ఇంకో మార్గం లేదు, శాంతికి ఒప్పుకోవడం తప్ప, ఏ రకమైన డీల్ అయితే ఆ డీల్కి ఒప్పుకోవడం తప్ప. పైకి జెలెన్స్కీ సాహసం ధైర్యం కనబడుతున్నది, మేకపోతు గాంభీర్యము. ఈ పబ్లిక్ పర్సెప్షన్ను ఉక్రెయిన్ ఛేదించదలుచుకుంది. వీఆర్ స్టిల్ క్యాపబుల్, బ్యాటిల్ ఫీల్డ్లో మేమేమీ చతికిల పడలేదు అని. రెండవది ఏంటి అంటే దీనికి ఇంకో కారణం కూడా ఏంటంటే ట్రంప్ వచ్చాక ఏకపక్షంగా రష్యా వైపు ఉన్నాడు, ఉక్రెయిన్కు మద్దతు లేదు. ఉక్రెయిన్తో మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు, కానీ ఉక్రెయిన్కు సెక్యూరిటీ గ్యారంటీలు ఇవ్వడం లేదు. అమెరికా మద్దతు లేకుండా కేవలం యూరప్ మద్దతుతో ఉక్రెయిన్ యుద్ధం చేయలేదు అనేది రెండవ జనరల్ అభిప్రాయంగా ఉంది. సో దాన్ని కూడా కౌంటర్ చేయడానికి అంటే అమెరికా, ఇప్పుడు మనకు ఇంకా వివరాలు తెలియాలి, నిజంగానే మరి ఉక్రెయిన్ జరిపిన ఈ భీకర దాడి అమెరికా సాయం ఉందా లేదా, అమెరికా సాయం లేకున్నా మేము దాడి చేయగలమని ఉక్రెయిన్ చూపెట్టదలుచుకుందా, లేదా ట్రంపే రష్యాకు ఒక వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాడా, నేను అవసరమైతే ఉక్రెయిన్ వైపు ఉండైనా యుద్ధం చేస్తానని.
ఎందుకంటే ట్రంప్ ముందు ఉన్న ఆప్షన్ ఏంటి, ఇప్పుడు యుద్ధం ఆపడానికి. సో రష్యా బిగుసుక పట్టుకొని రష్యా రిజిడ్ స్టాండ్ తీసుకుంది కనుక రష్యాను బ్లాక్మెయిల్ చేయడానికే ఉక్రెయిన్ వెనకాల ఉండి అమెరికా ఈ దాడిని పురికొల్పిందా అనేది తేలాలి. బట్ ఏదైనా ఉక్రెయిన్ ఒక దాన్ని నిరూపించదలుచుకుంది, వీఆర్ స్టిల్ క్యాపబుల్ ఆఫ్ స్ట్రైకింగ్ అని. దీని ద్వారా యుద్ధ భూముల్లో ఈ టాక్టిక్స్ ప్లే చేయడం ద్వారా శాంతి చర్చలలో ఒక రకమైన బార్గెనింగ్ పవర్ పొందాలి. ఎందుకంటే ఇటీవల జెలెన్స్కీ తుర్కీలో ట్రైలేటరల్ సమిట్ ప్రతిపాదించాడు. అంటే జెలెన్స్కీ, పుటిన్, ట్రంప్ల మధ్య శిఖరాగ్ర సభ జరగాలని. దీనికి రష్యా కూడా సానుకూలంగా స్పందించింది. కానీ కొన్ని కండిషన్స్, అలాంటి శిఖరాగ్ర సమిట్ మీటింగ్ జరిగే ముందు ఇంకో ఈ పనులు జరగాలి అని కండిషన్స్ పెట్టింది. అందువల్ల రేపు సమ్మిట్ మీటింగ్ జరిగినా, చర్చలు జరిగినా ఉక్రెయిన్ పూర్తిగా వీక్ అయింది. ట్రంప్ ఏమంటున్నాడు, 20% ల్యాండ్ మర్చిపోయిగా 2022కు ముందున్న ఉక్రెయిన్ జాగ్రఫీ ఇక ఉండదు, ఇది రియాలిటీ అని అమెరికా చెప్తూ వచ్చింది. కాదు, మా సావర్నిటీ సార్వభౌమాధికారాన్ని కాంప్రమైజ్ చేసే ప్రసక్తే లేదని జెలెన్స్కీ చెప్తున్నాడు. సో ఈ దాడి ద్వారా ఉక్రెయిన్ రాబోయే కాలంలో చర్చల్లో కానీ, చర్చలు విఫలమై యుద్ధమే జరిగినా కానీ వీఆర్ స్టిల్ క్యాపబుల్ ఆఫ్ స్ట్రైకింగ్. అందువల్ల మమ్మల్ని రైట్ ఆఫ్ చేయకూడదు అనేది ఈ దాడి చేయడంలో ఉక్రెయిన్ లక్ష్యం, వ్యూహాత్మక లక్ష్యం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, మరి ట్రంప్ పాత్ర ఏంటి అని. ట్రంప్ ముందు 3 ఆప్షన్స్. ఒకటి, ఉక్రెయిన్కు మద్దతుగా ఉండి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి రష్యాతో అమీతుమీ తేల్చుకోవడం. ఇదంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే అందుకే ఈ ఆప్షన్ ట్రంప్ ఎక్సర్సైజ్ చేస్తాడనుకునే రష్యా పదే న్యూక్లియర్ బటన్ మీద ప్రెస్ చేస్తానంటోంది. ఈ మధ్య డిమిట్రీ మెద్వెదేవ్, అంటే మాజీ ప్రెసిడెంట్ అయిన పుటిన్కు సన్నిహిత సలహాదారుడు. సో డిమిట్రీ మెద్వెదేవ్ అయితే ఏకంగా ట్రంప్ అన్న మాటకు రెస్పాండ్ అయ్యాడు. ట్రంప్ ఏమన్నాడంటే, రియల్లీ బ్యాడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. అంటే క్రేజీ, పుటిన్ ఈజ్ బికమింగ్ క్రేజీ, ఆ క్రేజీలో అనుకుంటున్నాడు, కానీ రియల్లీ బ్యాడ్ థింగ్స్ కెన్ హ్యాపెన్ అన్నాడు. దానికి డిమిట్రీ మెద్వెదేవ్ అన్నది నిజమే, బ్యాడ్ థింగ్ అవుతుంది. ఆ బ్యాడ్ థింగ్ ఏంటంటే థర్డ్ వరల్డ్ వార్ అన్నాడు. సో అందువల్ల ఈ యుద్ధము మరింత ఎస్కలేట్ అయి, ఈ యుద్ధంలో కేవలము ఉక్రెయిన్ వెనకాల ఉండి కాదు, అమెరికా, యూరోప్లే రష్యాతో ప్రత్యక్ష ఘర్షణకు దిగితే మేము ఆ దానికి కూడా సిద్ధమే అని రష్యా ఇండికేషన్స్ ఇస్తుంది. అందువల్లనే ట్రంప్కు ఈ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇబ్బందితో కూడుకున్నది. అంటే ఉక్రెయిన్కు పూర్తి మద్దతు ఇచ్చి ప్రత్యక్ష యుద్ధంలో దిగడం. ఇక రెండవది ఏంటి, ట్రంప్కు కంప్లీట్గా జెలెన్స్కీని నీవు రష్యా ఏది చెప్పితే అది అంగీకరించు, సో నీకు ఇంకో మార్గం లేదు. ఎందుకంటే వైట్ హౌస్లోనే జెలెన్స్కీని ఉద్దేశించి ట్రంప్ అన్నాడు, యు హ్యావ్ నో కార్డ్స్ అన్నాడు, నువ్వు చేయగలిగింది ఏమీ లేదు, నువ్వు వీక్ పొజిషన్లో ఉన్నావు అని. అప్పుడు రష్యా ఏది చెప్పితే ట్రంప్ అదే ఆదేశించి జెలెన్స్కీతో ఒప్పించడం. ఈ ప్రమాదాన్ని గుర్తించి ఇప్పుడు ఉక్రెయిన్ ఈ దాడికి పూనుకుంది. అందువల్ల ఇలాంటి డెస్పరేట్ సిచ్యువేషన్లోకి తమల్ని నెట్టివేయకూడదు అని. మూడో పాసిబిలిటీ, ట్రంప్ వాకౌట్ చేయడం. నాకు సంబంధం లేదు, మీరు కొట్టుక సావండి, మీరు ఏమైనా చేసుకోండి, నేను ఉక్రెయిన్కు సహాయం చేయను, శాంతి గురించి ప్రయత్నించను అని. అప్పుడు యుద్ధభూమిలో యూరప్ సహాయంతో ఉక్రెయిన్ ఎంత మేరకు రష్యాతో కొట్లాడుతుందనే థర్డ్ ఆప్షన్. సో ఈ థర్డ్ ఆప్షన్ ట్రంప్ అంత సులభంగా ఎక్సర్సైజ్ చేయలేడు. ఇది కూడా ఎందుకంటే ఆయన ప్రపంచ శాంతి దూతగా, ప్రపంచంలో ఒక డీల్ మేకర్గా తనకున్న ఇమేజ్ను మార్గేజ్ చేయాల్సి ఉంటుంది. ఇమేజ్ను కోల్పోతాడు. ఇప్పుడు భారత్ పాక్ల మధ్య ఘర్షణ తీవ్రతరమైతేనే తాను యుద్ధం ఆపాను అని చెప్పుకునే ట్రంప్, అందులో అమెరికాకు డైరెక్ట్ స్టేక్స్ ఉన్న ఉక్రెయిన్ వార్లో న్యూట్రల్గా ఉండగలదా, కంప్లీట్ సంబంధం లేకుండా ఉండగలదా? అందువల్ల ట్రంప్ ఈజ్ ఫాస్ట్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఆప్షన్స్. ఇప్పుడు నేను చెప్పిన 3 ఆప్షన్స్ లేవు. ఇక థర్డ్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, మరి అలా ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది, ఈ డెడ్ లాక్ అంటారు, ఒక ప్రతిష్టంభన ఎందుకు ఏర్పడింది? ట్రంప్ దగ్గర ఉన్న 3 ఆప్షన్స్కు ఉన్న ఇబ్బందులు చెప్పాను నేను. ఉక్రెయిన్ ఎందుకు ఏ వ్యూహాత్మక లక్ష్యంతో ఈ భీకర దాడి చేసిందో చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది అంటే, మరి ఎందుకు ఈ ప్రతిష్టంభన ఏర్పడింది? ఈ ప్రతిష్టంభన ఏర్పడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే,
రష్యా పొజిషన్ ఉక్రెయిన్ పొజిషన్ల మధ్య చాలా స్పష్టమైన ఇర్రికన్సిలబుల్ డిఫరెన్సెస్ అంటారు. అంటే ఈ యుద్ధాన్ని ఆపటానికి ఏంటి కండిషన్స్, యుద్ధానికి ఆపడానికి ఏం కండిషన్, యుద్ధం ఆపాక ఏం కండిషన్స్ అనే అంశంలో పరస్పరము అంగీకారానికి అవకాశము లేని ఇర్రికన్సిలబుల్ పొజిషన్, ఎవరు కూడా రాజీ పడటానికి సిద్ధంగా లేని వైఖరులు తీసుకుని ఉన్నారు. ఉదాహరణకు మీకు రష్యా ఏమంటుందంటే చాలా క్లియర్గా ఇటీవల కూడా జెలెన్స్కీ మేము ట్రైలేటరల్ సమిట్ అంటే ట్రంప్ జెలెన్స్కీ పుటిన్ల మధ్య శిఖరాగ్ర సభ జరగాలంటే కూడా రష్యా సానుకూలంగా స్పందించి ఇంకో ఈ పనులు చేయాలి అన్నది. ఏంటంటే ఒకటి, మీకు ఉక్రెయిన్ అనేది న్యూట్రల్ కంట్రీగా ఉండాలి, ఇది కండిషన్ 1. అంటే ఎట్టి పరిస్థితుల్లో నాటోతో సంబంధాలు ఉండకూడదు, పశ్చిమ దేశాల ఏజెంట్గా ఉక్రెయిన్ ఉండకూడదు అని. ఇది తమకు సెక్యూరిటీ థ్రెట్ అని రష్యా వాదన. రెండవది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అమెరికా నాయకత్వంలోని మిలిటరీ కూటమి తూర్పు యూరప్ వైపుగా విస్తరించకూడదు అని. ఈ 2 కారణాలే వాస్తవంగా యుద్ధానికి కారణమయ్యాయి. అంటే నాటో ఈస్టర్న్ యూరప్ వైపు విస్తరిస్తూ చివరికి ఉక్రెయిన్ కూడా సభ్యత్వం ఇచ్చి రష్యా పొలిమేరల్లో నాటో బలగాలు మోహరించడానికి అవకాశం ఏర్పడినప్పుడు పుటిన్ యుద్ధం ప్రకటించాడు. ఎందుకంటే దీనికి ట్రంప్ కూడా ఇది నిజమే కదా, మరి ఏ దేశమైనా తన పొలిమేరల్లో శత్రు బలగాలు ఉంటే ఒప్పుకుంటాయా అని ట్రంప్ కూడా అన్నాడు. సో అందువల్ల ఈ రెండవ కండిషన్ గార్బచోవ్ సమయంలో, సోవియట్ విచ్ఛిన్నమవుతున్న సమయంలో పశ్చిమ యూరప్ అంగీకరించింది నాటో విల్ నాట్ ఎక్స్పాండ్ టు ఈస్టర్న్ యూరప్. కానీ తూర్పు యూరప్ ఎక్స్పాండ్ అవుతూ చివరికి రష్యా పొలిమేరల దాకా నాటో వచ్చింది. ఈవెన్ అప్పుడు పుటిన్ యుద్ధానికి పూనుకున్నాడు. యుద్ధం స్టార్ట్ అయ్యాక కూడా 2 న్యూట్రల్ కంట్రీస్ నాటోలో వచ్చాయి, ఒకటి స్వీడన్, 2 ఫిన్లాండ్. ఈ 2 కూడా రష్యాతో భూ సరిహద్దు లేదా జల సరిహద్దు, ల్యాండ్ ఆర్ మ్యారిటైమ్ బార్డర్ ఉన్న కంట్రీస్. సో అందువల్ల ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ అనేది న్యూట్రల్గా ఉండాలి, కండిషన్ 1. కండిషన్ 2, ఈస్టర్న్ యూరప్ వైపుగా అంటే రష్యా సరిహద్దు వైపుగా నాటో విస్తరించకూడదు అనేది రెండవ కండిషన్. సో ఈ 2 కండిషన్లతో పాటు పుటిన్ వాదన ఏంటంటే దీనికి రూట్ కాజెస్, అంటే ఇది ఏదో కాల్పుల విరమణ 4 రోజులు జరిపి తర్వాత మళ్ళీ కొట్టుకోవడం కాదు, రష్యా యుక్రెయిన్ వార్కు కారణమైన మూల అంశాలు అంటే రూట్స్ అన్న పదం వాడుతున్నాడు, మూల కారణాలని అడ్రస్ చేయాలి. ఆ మూల కారణాలు ఏంటంటే రష్యాకున్న సెక్యూరిటీ థ్రెట్, నాటో విస్తరణ, ఉక్రెయిన్ వెస్ట్రన్ ప్రాక్సీగా పనిచేయడం, దీనికి పుటిన్ వ్యతిరేకిస్తున్నాడు. సో ఈ ప్రాతిపదిక పైన పుటిన్ కండిషన్స్, ఇలాంటి కండిషన్ పుటిన్ పెడుతున్నాడు. జెలెన్స్కీ ఏమంటున్నాడంటే మాకు దీనికి పూర్తి భిన్నమైన వాదన ఆయన చేస్తున్నాడు. ఒకటి, రూట్ కాజెస్ కాదు, మొదలైతే 1 month కాల్పుల విరమణ ప్రకటిద్దాం, ఆ తర్వాత మళ్ళీ చర్చలు పెడదాం అని 2 వివిధ దశల్లో యుద్ధ విరమణ వైపుగా వెళ్దామనేది జెలెన్స్కీ వాదన. అలా కాదు, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, అది జరగాలంటే రూట్ కాజెస్ అడ్రస్ చేయాలని పుటిన్ వాదన. ఇక అసలు యుక్రెయిన్ న్యూట్రల్ కంట్రీగా ఉండాలి, నాటో విస్తరించకూడదని పుటిన్ అంటుంటే మాకు అమెరికా యూరప్ల సెక్యూరిటీ గ్యారంటీలు కావాలి, అమెరికా యూరప్ల బలగాలు ఉక్రెయిన్లో ఉండాలి అని జెలెన్స్కీ అంటున్నాడు. ఈ 2 ఎక్స్ట్రీమ్ పొజిషన్స్లో ఉక్రెయిన్ రష్యా ఉండడం వల్ల ట్రంప్ ఏమీ చేయలేని పరిస్థితి. ఈలోగా ట్రంప్ కావాల్సిందైతే పొందాడు. ట్రంప్ కావాల్సింది ఉక్రెయిన్లో శాంతి కాదు, అక్కడ ఉన్న ఖనిజ సంపద దోచుకోవడం. ఈలోగా మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు. ఉక్రెయిన్లో ఉన్న ఖనిజ నిక్షేపాలు అమెరికాకు సమర్పించడానికి జెలెన్స్కీ అంగీకరించాడు. అందుకే మినరల్ డీల్ కుదిరిన నేపథ్యంలోనే ఉక్రెయిన్ ఈ సాహసానికి ఒడిగట్టగలుగుతుంది రష్యా పైన దాడి. ఎందుకంటే అమెరికా తన ఖనిజ సంపద కొరకైనా ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది అని. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అన్నాడు, సెక్యూరిటీ గ్యారంటీల అవసరం ఏంటి, మాతో మినరల్ డీల్ కుదుర్చుకుంటే ఉక్రెయిన్లో ఖనిజ సంపద పొందడానికి మేము అక్కడే ఉంటాం కదా, అందువల్ల అనివార్యంగా కాపాడుకుంటాం కదా అని కూడా అన్నాడు. అందువల్ల ఇవాళ మినరల్ డీల్ అమెరికాతో కుదుర్చుకున్నాక వచ్చిన ధైర్యంతో జెలెన్స్కీ ఈ అటాక్ కూడా సిద్ధపడుతున్నాడు. ఇక వాట్ ఈస్ ద వే అవుట్, నెక్స్ట్ ఏంటి, పరిష్కారం ఏంటి అనేది 4th క్వశ్చన్. పరిష్కారం ఏంటి? పరిష్కారం ఒకటే,
రష్యా ఉక్రెయిన్ల భద్రతకు హామీ ఉండాలి. రష్యా వాదనలో నిజముంది, ఉక్రెయిన్ వాదనలో నిజముంది. రష్యా వాదన ఏంటి? నాటో రష్యా పొలిమేరల దాకా వచ్చాక ఏ దేశము ఒప్పుకోదు. దీనికి మనకు చరిత్రలో క్యూబన్ మిసైల్ క్రైసిస్ ఉంది. క్యూబన్ మిసైల్ క్రైసిస్ అప్పుడు ఏం జరిగింది? సోవియట్ యూనియన్ మిత్రదేశమైన క్యూబా తమ దేశంలో అణుక్షిపణులు మోహరించి తమ భద్రతకు రక్షణ కల్పించండి అని సోవియట్ యూనియన్ అడిగితే, సోవియట్ యూనియన్ క్యూబాలో న్యూక్లియర్ మిసైల్ డిప్లాయ్ చేస్తే అమెరికా క్యూబాను దిగ్బంధనం చేసింది. ఒక రకంగా థర్డ్ వరల్డ్ వార్ వస్తుందనే పరిస్థితి ఏర్పడ్డాక సోవియట్ అమెరికాల మధ్య ఒప్పందం కుదిరి క్యూబన్ మిసైల్ క్రైసిస్ రిజాల్వ్ అయింది. అంటే ప్రమాదం ఆగిపోయింది. అందువల్ల ఇప్పుడు కూడా రష్యా చెప్తున్నట్టు నాటో, అమెరికా, యూరోప్లు కలిసి రష్యా చిరకాల శత్రువు సోవియట్ ఎరా నుంచి ఎనిమి అయినా నాటో బలగాలు వచ్చి రష్యా సరిహద్దుల్లో ఉంటే రష్యా ఖచ్చితంగా ఇది తమ భద్రతకు ప్రమాదము అని భావిస్తుంది. అందువల్ల రష్యాకు ఆ ప్రమాదము ఉండదు అని రిటర్న్గా ఇవ్వాలి. పుటిన్ కూడా ఏమంటున్నా అంటే ఈసారి మాటలు నమ్మము, ఈస్టర్న్ యూరోప్ వైపుగా రష్యా పొలిమేరల వైపుగా నాటో ఎక్స్పాండ్ కాదు, ఉక్రెయిన్ న్యూట్రల్ కంట్రీగా ఉంటుంది అని రిటర్న్గా ఇవ్వాలి అని అడుగుతున్నాడు. దానికి అంగీకరించక తప్పదు. లేకపోతే పుటిన్ యుద్ధం ఆపే ప్రసక్తే లేదు. ఎందుకంటే అది జనైన్ ట్రంప్ కూడా అంగీకరించాడు. నిజమే కదా, తమ పొలిమేరల్లో శత్రు బలగాలుంటే ఎవరు అంగీకరిస్తారని. సో అనివార్యంగా అది ఉద్రిక్తత కారణమవుతుంది. అదే సమయంలో ఉక్రెయిన్ రక్షణకు కూడా గ్యారంటీ ఇవ్వాలి. ఉక్రెయిన్ 94-95లో వాస్తవంగా సోవియట్ కాలపు అణ్వాయుధాలు రష్యాలోనూ ఉక్రెయిన్లోనూ ఉండేవి. ఉక్రెయిన్ స్వచ్ఛందంగా అణ్వాయుధాలు వదులుకున్నప్పుడు ప్రపంచం అటు రష్యా, ఇటు అమెరికా, యూరప్ ఇచ్చిన హామీ ఏంటంటే ఉక్రెయిన్ సెక్యూరిటీకి మేము గ్యారంటీ అన్నారు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అందరూ వదిలేసి ఉక్రెయిన్ పరిస్థితి వచ్చింది. అందువల్ల ఈ మధ్య జెలెన్స్కీ అన్నాడు, ఈవెన్ మేము మళ్ళీ అణ్వాయుధాలు కూడా తయారు చేసుకోవాలని ఆలోచిస్తున్నాం, అదొకటే మార్గమా అని. అందువల్ల ఇవాళ ఉక్రెయిన్ భద్రతకు అంటే భవిష్యత్తులోనైనా రష్యా ఉక్రెయిన్ పైన దాడి చెయ్యదు అన్నదానికి హామీ ఇవ్వాలి. ఇది రష్యా ఇవ్వాలి. అందువల్ల నాటో మేము రష్యా పొలిమేరల దాకా విస్తరించమని హామీ ఇవ్వాలి, ఉక్రెయిన్పై మేము దాడి చెయ్యమని రష్యా హామీ ఇవ్వాలి. ఈ రెండు ఒప్పుకుంటేనే శాంతి సాధ్యం. ఆ తర్వాత కూడా రిజాల్వ్ కావాల్సిన అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్లోని రష్యన్ ప్రాంతం అంటే ఉక్రెయిన్లోని ఒకవైపు ఏమో ఉక్రేనియన్ భాష మాట్లాడే ప్రజలు ఉంటారు, ఇంకోవైపు ఏమో రష్యన్ భాష మాట్లాడే ప్రజలు ఉంటారు. అందువల్ల రష్యా వాదన ఏంటంటే ఉక్రెయిన్లోని రష్యన్ స్పీకింగ్, రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతాలకు రక్షణ ఉండాలి, వాళ్లకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి అంటోంది. మరి అది అంటే ఉక్రెయిన్ అంగీకరిస్తుందా? అంటే ఉక్రెయిన్ టెరిటరీలో ఉన్న రష్యన్ స్పీకింగ్ ఏరియాస్కి ఒక రకంగా అటానమీ ఉండాలి అనేది వాదన. సో ఇక రష్యా ఆక్రమించుకున్న భూభాగాలు ఉన్నాయి. ఇప్పుడు క్రిమియాను 2014లో ఆక్రమించుకుంది. తర్వాత డాంబాస్ ప్రాంతంలో లుహాన్స్క్, డొనెస్క్ అనే ప్రాంతాలు ఆక్రమించుకుంది. మరి వీటి పరిస్థితి వాస్తవంగా రష్యన్ స్పీకింగ్ ప్రాంతాలు ఇవి ఎక్కువగా రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతాలు, కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతాలు. సో మరి ఇది రష్యా వెకేట్ చేయాలని యుక్రెయిన్ అంటోంది. ఇక మర్చిపోండి అని రష్యా అంటోంది. ఇది ఒక చాలా చాలా డిఫికల్ట్ టు బి రిజాల్వ్. 20% ఆఫ్ ల్యాండ్ ఉక్రెయిన్ ల్యాండ్ రష్యా చేతిలో ఉంది. ఉక్రెయిన్ దాన్ని వదులుకునే ప్రసక్తే లేదు, నో కాంప్రమైజ్ ఫర్ సావరిటీ అంటోంది. రష్యా అంటోంది మాకు బ్యాటిల్ ఫీల్డ్లో వచ్చిన ఈ అడ్వాంటేజ్ మేము వదులుకునే ప్రసక్తే లేదంటోంది. ట్రంప్ కూడా ఒక రకంగా ఉక్రెయిన్ చెప్తున్నాడు మినరల్ డీల్కి ముందు ఇక వదిలేసుకుని దాన్ని అని. సో అది పరిష్కారం కావాలి. అందువల్ల వీటిపైన డైలాగ్ ద్వారా ఒక శాశ్వత పరిష్కారం దొరకకపోతే ఇలా అడపాదడపై ఇప్పుడు ఉక్రెయిన్ దాడి చేస్తుంది, రేపు మళ్ళీ రష్యా దాడి చేస్తుంది. సో ఈ దాడికి పరస్పర దాడులకు ఎండింగ్ ఎక్కడా ఉండదు.